దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమా ప్రభావం కలుగుగాక. దేని వాక్యం చదువుకుని దేని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము 13వ వచనం చదువుతాను, గమనించండి. లుక్ ది గాస్పెల్ 8th chapter and verse 13. రాతి నేల నుండి వారెవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు తన యొద్దకు వచ్చినటువంటి బిడ్డలందరితోటి ఉపమాన రీతిగా ఈరోజు ప్రపంచంలో వారందరితోటి ఉపమాన రీతిగా మాట్లాడుతున్నారు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దినాల నుంచి మన యొక్క మాటలు మనం వింటూనే ఉంటున్నాం, ఉపమానాన్ని. అయితే ఈరోజు మనకు అవసరమైనది, మనకి చాలా శ్రేష్టమైన మాటలు నేర్చుకున్నాం. ఇత్తివాడు వెళ్ళి ఉన్నాడు, విత్తనాలు చల్లాడు, కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలు పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలు పడ్డాయి, కొన్ని మంచి నేలలు పడినాయి. మంచి నేలలు పడినటువంటి చక్కగా ఫలించినాయి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, సరే దారి పక్కన సైతాన్ని చెతికిపోయినాడు, అలాగే ముండ పొదలు పడినవి ఆ ముండ్లు అంచేసినాయి కాబట్టి ఫలించలేదు. మంచి నేల పడిన 30 దంతలు 20 దంతలు ఫలించారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన సంగతి అంటే రాతి నేల పడిన వాటి గురించి ఈరోజు మనం ధ్యానం చేయాలి. రాతి నేలలు కొన్ని విత్తనాలు పడ్డాయి. పడగానే విత్తనాలకు ఏం కావాలమ్మా? మంచి నేల కావాలి. అయితే అక్కడ రాతి నేలది. రాతి నేలలో ఆ విత్తనాలు చల్లినప్పుడు ఆ వేళ్ళు ముందుకు వెళ్ళలేవు, వెనక్కి భూమిలోకి వెళ్ళలేవు. అందుకని అంటున్నాడు ప్రభు, వేరు లేనందున ఎండిపోతాయి అవన్నీ కూడా. చాలా మంది మనుషులు ఇలా ఉన్నారంట. దేని వాక్యమైన విత్తనాన్ని దేవుడు ప్రభు తన ఆత్మ ద్వారా చల్లుతున్నప్పుడు కొంతమంది హృదయాలు ఎలా ఉంటే రాతి నేల వలె ఉంటాయంట. ఎవరి రాతి నేల వంటి వారు ఎవరైనా అంటే వారు కొంచెం కాలము దేవుడు చెప్పిన మాటలు నమ్మి, తర్వాత ఏముంది చెప్పండి? తర్వాత ఏముంది? అదే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. శోధన కాలమున తప్పిపోదురు. అదే నేర్చుకోండి ఈరోజు. మళ్ళీ చదువుతున్నాను చూడండి, 13వ వచనం, 8:13. రాతి నేల నుండి వారు ఎవరనగా వినప్పుడు వాక్యం ఎలాగా వింటారమ్మా? వాళ్ళు అంగీకరిస్తారంట. చాలా సంతోషంగా అంగీకరిస్తారు. అంగీకరించి కొంతకాలం వారి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి అంగీకరిస్తారంట. ఎంతకాలం నమ్ముతారు? కొంచెం కాలమే. ఎందుకని? శోధన కాలమున తొలగిపోదురు. శోధన కాలమున తొలగిపోదురు. అందుకనే ఫలించలేరు దేవుని కొరకు. ఈరోజు మనం నేర్చుకుందాం శోధనలు, టెంప్టేషన్స్ నేర్చుకుందాం ఈరోజు. మనం ఎలా ఉండొద్దు? రాతి నేలను పడినటువంటి బిడ్డలు ఉండొద్దు. దేవుని వాక్యం ప్రతి వారం వింటున్నాం, ప్రతిసారి టీవీలో కానీ ఎవరు చెప్పినా మనం వింటున్నాం, అంగీకరిస్తున్నాం, కొంతకాలం నమ్ముతున్నాం. ఎంతవరకు? శోధనలు మనకు వచ్చేంతవరకు నమ్ముతాం. శోధన రాగానే తగ్గిపోతున్నాం. అందుచేత శోధన గురించి ఈరోజు మనం నేర్చుకోవాలి. శోధన అంటే ఏమిటి? శోధనలు ఎందుకు వస్తాయి? ఎవరి వల్ల వస్తాయి? వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? చేస్తే మనకు వచ్చే దేవుని ఆశీర్వాదం ఏంటి? ఎలా ఫలించగలుగుతాం? ఇవన్నీ మనం నేర్చుకున్నాం అనుకున్న సమయంలో. అసలు శోధన అంటే ఏమిటి నేర్చుకోవాలి. ఈ లోకంలో శోధన లేనివాడు ఈ లోకంలో ఎవరు లేరు. ఒక దైవ సేవకుడైనా, మామూలు వ్యక్తి అయినా, యేసుక్రీస్తుకే శోధన తప్పలేదా? ఆయన అనుసరిస్తే మనకి శోధన తప్పదయా? తప్పవు. అంటే శోధన ఏంటి మనం అర్థం కావడానికి కొన్ని 2 ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. పౌలు గారు ఉన్నాడు. ఈ పౌలు గారు దేవుని యొక్క వాక్యాన్ని ఒకప్పుడు రాతి నేలే, ఒకప్పుడు ముండ్ల పొదలే, ఒకప్పుడు పక్కనే, కానీ ఇప్పుడు మంచి నేలకు మారిపోయాడు. మారిపోయిన తర్వాత తన అనుభవంలో నుంచి ఒక మాట అన్నాడు శోధన గురించి. ఏంటన్నాడు చూడండి, అపోస్తుల కార్యములు. పౌలు గారు ఏమన్నాడు చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ముందు శోధన అంటే నేర్చుకుంటే తర్వాత సంగతులు ఈజీగా మనకు అర్థం అవుతాయి. పౌలు గారు తన అనుభవం నుంచి ఈ శోధన గురించి ఏమన్నాడు చూద్దాం చూడండి. 14వ వచనం, 4:14. ఈ గలతీలకు రాసిన వారికి ఏం చెప్తున్నాడు చూడండి 14వ వచనంలో. అప్పుడు నా శరీరంలో మీకు ఏముందమ్మా? శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు కానీ, నిరాకరింపలేదు కానీ, దేవదూత వలనను, దేవుని దూత వలనను, క్రీస్తు యేసు వలన నన్ను అంగీకరించి తిరిగి వీరికి సువార్త ప్రకటించడానికి పౌలు గారు వెళ్ళాడు వారి దగ్గరికి. వెళ్ళినప్పుడు ఈయనలో ఒక శోధన ఉన్నది. ఈ శోధన బట్టి వారందరూ కూడా పౌలు గారిని వెళ్ళిపో దూరం వెళ్ళిపోయి అని అనలే. ఆ శోధన ఉన్నా కూడా ఆయనలో ఆ శోధన బట్టి ఒక దేవునికి దూత వలెను,
యేసుక్రీస్తును అంగీకరించి దేని వాక్యాన్ని అంగీకరించి చక్కగా మంచి నేల పడినటువంటి పంట వల్ల పండారు వాళ్ళందరూ కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకీ పౌలు గారు ఉన్నటువంటి శోధన ఏంటి? ఒక ముళ్ళు. ఇదే కొరింథీ రాసిన పత్రికలో అని చెప్తాడు కదా, నాలో ఒక ముళ్ళు ఉన్నది, ఇది తీసివేయమని ప్రభుని వేడుకున్నా, ముమ్మారు వేడుకున్నా, కానీ ప్రభు తీసివేయలేదు. నా కృప నీకు చాలును, నీ యొక్క బలహీనతలేందే నా యొక్క శక్తి పరిపూర్ణమవుతున్నది, నువ్వు ఫలిస్తావు. ఆ శోధన అలాగించాను నీకు, నేనే ఆ శోధన అలాగబెట్టే నీకు శరీరం అన్నాడు. ఏమిటది? ముళ్ళు. ఒక అనారోగ్యం. అనారోగ్యం ఏంటి? అనారోగ్యం తెలియదు కానీ అనారోగ్యం. చాలా బలహీనుడు శరీరీతిగా. ఆయన చెప్పున్నాడు వేరే చోట. ఈయన చెప్పడానికి చాలా గంభీరంగా చెప్తాడు మాటలు. శరీరం చాలా బలహీనుడని లోకమే చెప్పింది ఆయన గురించి. ఎందుకని? ఒక ముళ్ళు ఉంది ఆయనకి, ఒక శరీరంలో బలహీనత ఉన్నది, ఒక శోధ ఉన్నది, ఒక అనారోగ్యం ఉన్నది. అయినప్పుడు దేవుని వాక్యాన్ని ఈ లోకాన్ని పాటించినటువంటి గొప్ప సత్యవంతుడు పౌలు గారు. హల్లెలూయా. నీలో శోధనలు వస్తాయి, నీలో అనారోగ్యాలు వస్తాయి. ఇవన్నీ కూడా శోధనలు. నాకు వచ్చినాయి. పోయిన సంవత్సరం కరోనా వచ్చి ఎంతమంది చనిపోయి కళ్ళ ముందు అనేక దేవుని సేవకులు అనేకం చనిపోయినారు. నాకు వచ్చింది శోధన, నాకు వచ్చింది కరోనా. ఈ కరోనా గురించి ఒక 7 వారాలు వాక్యం ప్రకటించాను ఇక్కడ. చాలా రాదని ధీమాతో ఉన్నాను. ఒకరోజు వచ్చేసింది కరోనా శోధన. ఇప్పుడు ఇంకొక శోధన, కాలు చెయ్యి ఇంకొక శోధన. ప్రతి వారికి అనారోగ్యమైన శోధన వస్తే నా సోదర, నా సోదరి, నీ ఇంట్లో అనారోగ్యం ఉన్నదా? కాలు నొప్ప, తలనొప్ప, ఒంటి నొప్ప, పంటి నొప్ప, అది శోధన. రెండో శోధన నేర్చుకున్నాం. మొదటి తిమోతి 6వ అధ్యాయం. మొదటి తిమోతి 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించేవారు ఏముందమ్మ తర్వాత? శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమును హానికరమైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుషులను నష్టములోను నాశనంలోను ముంచివేను. ఒక నీళ్లు ఒక వ్యక్తిని వరదలు తుఫాన్లు ఎలా ముంచివేస్తాయో అలాగే ధనాపేక్ష కలిగినటువంటి ఈ లోకంలో ఉన్న వారికి కొంతమంది, చాలా మందికి ధనాపేక్షతో ముందుకు వెళితే ఈ లోకాన్ని శరీరాశను నేత్రాశను జీవనములు గుండా వెళుతుందంటే వారికి ఏమొస్తాయమ్మా? శోధనలు వస్తాయి, ఊరి వస్తుంది, నాశనం వస్తుంది, కష్టం వస్తుంది. నీ జీవితంలో కష్టం రాలేదా? నష్టం రాలేదా? ఎంతమంది డబ్బు తీసుకొని మనకి ఇవ్వకుండా ఎంతమంది నష్టపెడుతున్నారు మనల్ని? ఎంతమంది బాధ పెడుతున్నారు? ఎంతమంది కష్టపెడుతున్నారు మనందరూ కూడా? ఇవన్నీ కూడా దేవుడు, సరే ఇవన్నీ ఎందుకు వస్తాయి? ఇవన్నీ మన తర్వాత నేర్చుకుందాం. అయితే శోధనని నేర్చుకోవాలి ముందుగా. నీ ఇంటిలో ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఊరు వచ్చినా, నీ యొక్క వరదలు కానీ, నీ శోధనలు కానీ, నీ యొక్క ఏదైనా నీ కన్నీరు నిన్ను ముంచివేసినా అది శోధన. వరదలను నిన్ను ముంచక్కలేదు, నీ కన్నీరు నిన్ను ముంచవచ్చు, దావీదును ముంచినట్టుగా. అందుకని ఆయన గుడ్డులో ఉన్నాయి, దేవుని గుడ్డులో ఉన్నాయి ఆయన కన్నీరు అంతా. నీ శరీరం కుళ్ళిపోయినా అది శోధన. నీ ఇంట్లో సమస్య వచ్చినా, కన్నీరుతో మునిగిపోయినా అది శోధన. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ శోధన గురించి. శోధన లేని వాడు ఈ లోపల ఇవ్వలేదు. ప్రతి ఒక్కడు శోధన నుండి వెళ్ళి తీరవలసిందే, ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్. గాడ్ అలౌడ్ హిమ్ టు గో త్రూ ది టెంప్టేషన్స్. మొదటి సంగతి నేర్చుకున్నాం. శోధన అంటే నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? శోధన అంటే ఏమిటి? మొట్టమొదటి ఏంటి? శోధన అంటే ఏమిటి? గట్టిగా చెప్పండి. అనారోగ్యం. వింటున్నారా లేదా? అనారోగ్యము. రెండవ శోధన అంటే ఏమిటి? నీ జీవితంలో ఎదురైనటువంటి ఏ కష్టమైనా, ఏ నష్టమైనా అవన్నీ కూడా శోధనే. ఎలర్ట్గా ఉండండి. దేవుని ఆత్మ మాట్లాడుతున్నప్పుడు బీ అలర్ట్. టాక్ టు మీ, టాక్ టు గాడ్. శోధన అంటే ఏమిటి చెప్పండి? అనారోగ్యం. రెండవది, నీ ఇంట్లో ఎదురొచ్చిన ప్రతి కష్టము, నష్టము శోధన. రెండో సంగతి నేర్చుకుందాం. ఈ శోధనలు ఎక్కడి నుంచి వస్తాయి? చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి వస్తాయి శోధనలు? There are 3 sources we receive these temptations. 3 దగ్గర నుంచి వస్తాయి శోధనలో. మొట్టమొదటి నేర్చుకుందాం చూడండి. ఎవరి దగ్గర నుంచి వస్తాయి శోధనలు? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము చూద్దాం చూడండి. 29:1-3.
డ్యూటెరానమీ 29:1-3. యెహోవా హోరేబులో ఇశ్రాయేలుతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబు దేశంతో వారితో చేయమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలు అందరినీ పిలిపించి వారితో ఇట్లనను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనములకు చేసినంతయు అనగా ఇది చెప్తున్నాడు. అనగా ఏమన్నా తర్వాత ఆ గొప్ప శోధనలను సూచక్రియలను మహత్కారము మీరు కనులారా చూచితిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు కనులారా చూచితిరి. ఏంటంటవి? శోధనలు. ఇజ్రాయేల్ అందరూ కూడా పాలిస్తున్న దేశం లేదు, ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నప్పుడు వారిని బయటికి రమ్మని మోషే వెళ్ళి ఎంత ప్రాధేయపడినా ఫరో వినలేదు. అందుకే దేవుడు వారి మీదకి అనేక శోధనలు తెప్పించాడు. 10 శోధనలు, 10 అద్భుతకారం, 10 మహత్కారములు చేశాడు. ఎందుకు చేసాడు ఈ కార్యము? ఫరో యొక్క కఠినమైన హృదయాన్ని బట్టి ఈ శోధనని దేవుడు అనుగ్రహించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకని? మనుషునిగా హృదయ కాఠినం బట్టి దేవుడు ఒక్కొక్కసారి శోధనని జీవితం అనుగ్రహిస్తాడు. నా హృదయం కఠినం అయిపోతే రోగం రావచ్చు, కన్నీరుతో నన్ను ముంచేయవచ్చు. నా హృదయ కాఠినమే దానికి కారణం. ఈ శోధనని పంపించేది దేవుడు ఫస్ట్. అయితే యాకోబు పత్రికలో మాట ఉంది. వెంటనే చాలా మందికి డౌట్ వస్తుంది. దేవుడు ఎవరిని కీడు విషయం ఏ విషయంలో శోధించడు కాబట్టి ఎవరైనా శోధింపబడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడని అనకూడదు అని ఉంది అక్కడ. దాని అర్థం కూడా మీకు తెలుసుకోవాలి. అట్లీ డీటెయిల్గా చెప్పడం సమయం లేదు, సబ్జెక్ట్ కాదు కాబట్టి, బట్ డౌట్ మీకు రాకూడదని చెప్తున్నా. అక్కడ ఏముందనంటే దేవుడు కీడు విషయమే శోధింపబడ నేరడు. కీడు విషయంలో ఆయన ఎవరిని శోధించకూడదు. అలాగే ఆయన ఎవరిని కీడు విషయమే శోధించడు, మేలు విషయంలోనే శోధిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు మేలు చేయడానికే శోధిస్తాడు కానీ నీ కీడు చేయడానికి శోధించడు. అందుకని యాకోబు పత్రికలో మాట రాయబడి ఉంది. ఆయన కీడు చేత శోధింపబడడు, కీడు చేత నిన్ను శోధించాడు, కానీ శోధిస్తాడు. నీ హృదయ కాఠిన బట్టి. హృదయం కాఠిన నేర్పింది. అతని హృదయం ఏముందో అది నేర్పించడానికి, ఈ లోకంలో వాటికి నేర్పించడానికి శోధన అనుగ్రహించినాడు. అలాగే నీ హృదయంలో కాఠినం ఉన్నదా, నీ హృదయంలో దేని వ్యతిరేక కార్యం ఉన్నాయా, అది బయటకు రప్పించడానికి, నీకు తెలియకుండానే ఒకసారి కార్యాలు చేస్తావు, నీకు నేర్పించడానికి నీ హృదయంలో నీ యొక్క జీవితంలో శోధన దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకని వాక్యం ఏమో చూడండి. 8వ అధ్యాయం, అదే డ్యూటెరానమీ 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నాను చూడండి. మొదటి 2 వచనాలు. మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలోకి పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునేవాళ్ళను. ఇప్పుడు 2వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో. ఏం తర్వాత? నిన్ను శోధించి నీ హృదయమును తెలుసుకున్నకు నిన్ను అణిచి నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకున్న దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను శోధించి నీ హృదయం ఏమన్నదో బయటికి రప్పించడానికి ఆ ఇజ్రాయేల్ని కానీ, ఆ ఐగుప్తీయులు కానీ, ఫరోను కానీ, నిన్ను కానీ, నన్ను కానీ శోధిస్తాడు దేవుడు. అప్పుడు నీ హృదయంలో ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా, ఆయన ఆజ్ఞాసనం వెళుతున్నావు లేదా, నేను శోధిస్తాను నువ్వు బయటపడవు, నీకు పరీక్ష పెడితేనే కానీ నీకు తెలియదు. అందుకని దేవుడు ఈ శోధనలు నీ జీవితంలో అనుమతిస్తాడు. 16 వచనం చూడండి, 8-16. ఇప్పుడు చాలా శాస్త్రం మాట. ఎందుకు శోధిస్తాడు చూడండి. తుదకు నీకు కీడు చేయవాలని అని ఉందాం అక్కడ. ఏముంది అక్కడ? అందరూ దేవుని స్తోత్రం చెల్లించిన దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూడండి మళ్ళీ ఎంత మంచివాడు. తుదకు నీకు మేలు చేయవాలని నిన్ను అణిచుటకును శోధించుటకును నీ పితరులు ఎరిగిన మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాను. అర్థమైంది? ఇప్పుడు దేవుని ఎందుకు శోధిస్తాడో తెలుసా? నీకు మేలు చేయడానికి, కీడు చేయడం కాదు. కీడు తర్వాత నేర్చుకున్నాం. నీకు మేలు చేయడానికే నీ కోసం ప్రాణం పెట్టడం యేసయ్య నీ జీవితంలో శోధన అనుగ్రహిస్తున్నాడు. ఎందుకని? నీ హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి. అందుకని రోగాలు, అందుకని కష్టాలు. పరీక్ష చేసుకుందాం. నీ హృదయంలో దేని వ్యతిరేకమైన కార్యాలు ఏమన్నాయా? ఒకసారి మనం తెలియదు. ఆయన బయటపడుతున్నాయి. దావీదు పాపం చేసిన ఆయన తెలియలేదు. అంత భక్తుడు ఏమండి, నాతాను వెళ్ళి పాపం చేసిన కానీ అప్పుడు తెలుసుకోవాలి. కళ్ళు తెరవలేకపోయాడు. అప్పుడు కూడా నువ్వైనంతే నేనంతే దేవుని కళ్ళు తెరిస్తేనే కానీ, నేను శోధిస్తేనే కానీ నువ్వెంత పాపాత్మున్నాలో నేనంత పాపాత్మున్నావు మనం తెలుసుకోలేం. He has to open your eyes through the temptations. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది ఎక్కడి నుంచి వస్తుంది ఈ శోధన? మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం.
మత్తయి సువార్త 6వ అధ్యాయం. మనకి ప్రభు ప్రార్థన నేర్పించాడు కదా, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. అందులో భాగం చెబుతున్నాను చూడండి, 9వ వచనం. కాబట్టి మీరు ఎలాగ ప్రార్థన చేయడి, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారమును దయచేయము, మా మనస్సులను క్షమించిన ప్రకారము మా మనస్సును రుణము క్షమించము. తర్వాత 13వ వచనం ఏమో చదవండి మీరు. మమ్మల్ని శోధంలోకి తేక ఏముందమ్మా, దుష్టుల నుండి మమ్మల్ని తప్పించము. ప్రార్థన నేర్పిస్తాడు ప్రభు. మమ్మల్ని శోధుల నుండి తేక దుష్టుని తప్పించము. చాలా జాగ్రత్తగా గమనించండి. శోధుల నుండి తేక, శోధనను తప్పించమని అనాలి కదా. శోధన నుండి తేక వాటిని తప్పించమని అనాలి. కానీ ఏమంటున్నాడు ఆయన? శోధుల నుండి తేక అంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి శోధనలు? దుష్టుల నుండి వస్తున్నాయి. దుష్టుడు అంటే ఎవరు? అపవాది, సైతానుడు. అర్థమైందా? నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు అనుమతిస్తాడు. ఇవన్నీ తెలుసుకోవడం ఎవరి ద్వారా వస్తాయో అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. కొన్ని సమయంలో దేవుడు అనుమతిస్తాడు, మరికొన్ని సమయంలో సైతాన్ని అనుగ్రహిస్తాడు నీకు ఈ శోధనల్ని. అందుకని ప్రభు ప్రార్థన నేర్పించాడు మనకి. ప్రభువా, ఈ శోధనని తప్పించిన ఆయన, ఈ అనారోగ్యం తప్పించదండ్రి, ఈ కష్టము, ఈ నష్టము, ఈ ముంచి వేస్తున్నా నన్ను తప్పించిన ఆయన, ఈ సైతాన్ నుంచి తప్పించిన ఆయన నీ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇవన్నీ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? సైతాన్ దగ్గర నుంచి. అందుకనే ఏం జరిగింది చూడండి. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయం ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత ఏముందాం అక్కడ? శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడిన నా 40 days he was tempted by the devil. 40 days and nights. అపవాది చేత శోధింపబడుటకు అరణ్యంలో కొనుక్కోబడ్డాడు యేసుక్రీస్తు. అక్కడ ఈ సైతానుడు యేసుక్రీస్తుని ఎన్ని దినాలు శోధించాడమ్మా? 40 days and nights. ఆఖరి దినాల్లో నువ్వు దేవుని కుమారుడైతే ఈ రొట్టెను రాయగది, పైనుంచి దుబ్బుకు దేవతలు పట్టుకుంటారు, నాకు మొక్కు, నీకు అన్ని ఇచ్చేస్తా అని శరీరాశ నేతల జీవనానికి సంబంధించినటువంటి శోధన ఆఖరి రోజు చేశాడు. ఆల్ ది 40 days and nights he was tempted by the devil. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్ బీయింగ్ టెంప్టెడ్ బై ద డెవిల్. నీ సైతానుడు నీ పక్కనే ఉంటాడు నేను శోధించడానికి, శరీరాశలు బట్టి, నేత్రాశను బట్టి, జీవడమలు బట్టి శోధించడానికి పక్కన ఉంటాడు. నీ శోధనలు వాడి దగ్గర నుంచి కూడా మ్యాక్సిమం 99% వాడి దగ్గర నుంచి వస్తాయి. ఎవరిదో కొద్ది మందికే దేవుడి దగ్గర నుంచి వస్తాయి. యోగు లాంటి వాళ్ళ దగ్గర నుంచి వారికి, మనలాంటి వాళ్ళకి అందరికీ ఈడే తీసుకొచ్చేది. రెండోది, మూడోది ఎక్కడి నుంచి వస్తాయి శోధనలో? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము. పౌలు గారు మళ్ళీ ఏం చెప్తున్నారు చూద్దాం. 18వ వచనం. వారు తన వద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లన్నాడు, నేను ఆశలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం ఈ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. ఇప్పుడు చూడండి తర్వాత 18వ వచనంలో, యూదుల కుట్ర వలన నాకు ఏమొచ్చినాయి? శోధనలు సంభవించినాను, కన్నీళ్ళు విడిచి పూర్ణమైన భావంతో నేను ప్రభువును సేవించుడునో మీకే తెలియను అంటున్నాడు. ఆశలోకి వచ్చినప్పుడు, స్వార్థ ప్రకటించినప్పుడు నాకు యూదుల వలన, వారి కుట్ర వలన నాకేమొచ్చినాయి? శోధనలు. యూదులు అంటే ఎవరు? మనుషులు. యూదులు అంటే ఎవరమ్మా? వారు మనుషులేనా? మనుషుల దగ్గర నుంచి కూడా నీకు శోధనలు వస్తాయి నా సోదరుడు, నా సోదరి. ఇది మూడవది. పౌలు గారికి ఎన్ని శోధనలు వచ్చినాయమ్మా? ఇవన్నీ ఎవరి దగ్గర వచ్చినాయి? మనుషుల దగ్గర నుంచే. పై ఎవరో మనుషులు, సొంత మనుషులే, ఇజ్రాయేలే. ఆయన చంపేయడానికి కొంతమంది కట్టుకట్టుకున్నారు. మేము అన్న ప్రాణం పుచ్చుకొని ఆయన చంపేస్తాను కానీ అంత శోధనలు వచ్చినాయి. ఎన్ని పగలు రాత్రులు కొరడాలతో కొట్టబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. అనేక సార్లు రాళ్లతో కొట్టబడి ఈడ్చుకుంటూ పోయారు, చెరసాలలో పడేసి బొండలు బిగించారు. ఈ శోధనలు ఎవరి దగ్గర వచ్చినాయమ్మా? మనుషుల దగ్గర నుంచి. ఎందుకని మనుషుల దగ్గర నుంచి? ఈర్ష్య, అసూయ, దేవుని యొక్క వాక్యమైన భయం లేక, ముండ్ల పొగల పుట్టిన విత్తనాల వలె సైతాను ప్రేరేపణతోటి మనుషులు పౌలు గారిని శోధించారు. నీ జీవితంలో కూడా మనుషుల దగ్గరతో శోధన వస్తుంది తెలుసా నీకు? నీ ఇంట్లోనే రావచ్చు, నీ పక్కన రావచ్చు. నువ్వంటే ఇష్టపడిన వారు, నీ స్నేహితురాలు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, నువ్వంటే ఇష్టపడిన వారు, నిన్ను ప్రేమించిన వారు, నీకు అయిష్టమైన వారు ఎన్నో శోధనలు చేస్తారు. నీ గురించి చెడ్డ మాటలు పలుకుతారు. అందుకని ప్రభు అన్నాడు కదా, ఒక తండ్రి ఇంటి వారే వేరే పోతారు, ఒక ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, భార్య భర్తలు మరి ఒకరి మీద ఒకరు నేరం ఒప్పుకుంటారు. చెప్పాడు కదా అంత్యకాలం ఏం జరుగుతాయో. నా నిమిత్తం మీరు మనుషుల చేత హింసింపడతారు,
నీ ఇంట్లో వాళ్ళే నిన్ను ద్వేషించవచ్చు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ శోధనలు మనుషుల వలన. మనుషుల వలన ఈ శోధనలు మనందరికీ కూడా. అంచేత గమనిస్తున్నావా నా సోదరుడి, నా సోదరి? అందుకని చూడండి, ఈ మనుషులు పౌలు గారిని శోధించారు. ఈ మనుషులు యేసుని కూడా వదిలిపెట్టలేదు. మన ప్రభువైన యేసుక్రీస్తుని కూడా వదిలిపెట్టలేదు. వాడైతే సైతానుడు, నువ్వు దేవుని కుమారుడిని శోధించాడు, వాడు సైతానుడు కాబట్టి. మరి మనుషులు, నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన శోధించే యవనస్తులు వచ్చి నువ్వు దేవుని కుమారుడు చెప్పుకున్నావు కదా, మరి ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని శోధించి అడిగాడంట ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ఈ శాస్త్రులు, ఈ పరీక్షలు అందరూ కూడా దేవుని వాక్యం ఇతరులు బోధించేవారు. వీళ్ళు వచ్చి నువ్వు దేవుని కుమారుడు చెప్పుకున్నావు కదా, ఆయన శోధించు ఆకాశంలో ఒక సూచన ఇచ్చేయి, అప్పుడు మేము నమ్ముతాం. నువ్వు సిలువలో చచ్చిపోతున్నావు కదా, దిగిరా, అప్పుడు మేము నమ్ముతాం అని. మనుషులు కూడా యేసుక్రీస్తుని వదిలిపెట్టేది మనుషులు. యేసుని కూడా శోధించాడు ఈ మనుషులు. శోధిస్తూనే యేసుని చంపేసింది ఈ లోకం మనుషులు. యేసునే. నా సోదరుడు, నా సోదరి, నీ జీవితంలో శోధనలు, అనారోగ్యమా, కష్టాలా, దేవుడు ఒక్కొక్కసారి చాలా తక్కువ మందికి నీ హృదయంలో ఉన్న దాన్ని హృదయ కాటిని బట్టి నిన్ను నీ హృదయం ఏముందో తెలుసుకోవడానికి దేవుడు అనుమతిస్తుంటాడు, మేలు చేయడానికి. పైగా అది కూడా రెండవది సైతాను వల్ల నీకు శోధన వస్తుంటే, మూడవది మనుషులే, నీ వారే, నా వారే శోధన తెస్తారు మనకి. నా సోదరుడా, నా సోదరి, అర్థమైందా? రెండవ సంగతి. ఇప్పుడు మూడో సంగతి చూద్దాం. శోధనలు రాక తప్పవని నేర్చుకున్నాం, అందరికి వస్తాయి. ఫరో వంటి వ్యక్తి ఉన్నాడు, అతని హృదయం ఎలా ఉంది? రాతి నేల, హృదయం కాఠినం అయిపోయింది. మనం కూడా రాతి నేలలో ఉంటాం, కఠినంగా ఉంటాయి హృదయాలు. ఎంత వాక్యం చెప్పినా అర్థం కాదు, ఎన్నిసార్లు గద్దించినా అంతే. రాత్రి హృదయం అని ఉంటారు, అటువంటి వారికి ఓకే అనుకోవచ్చు. ఓకే, ఆ సైతాన్ వల్ల శరీరాశుల నేత జీవడంలో ఈ ధనాపేక్షలో పడిపోయి శోధన తెచ్చుకున్నారు కొంతమంది ఉండొచ్చు. వాళ్ళకి శోధన వస్తే ప్రైజ్ ద లార్డ్, యాక్సెప్టెడ్. కానీ ఒక వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టాడు, యేసుని వెంబడిస్తున్నాడు, భార్యను కానీ బిడ్డలు కానీ అందరిని పక్కన పెట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తున్నాడు, అన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తునే అంగీకరిస్తున్నాడు పౌలు గారి వల్లే. మరి ఈయనకి ఎందుకంటే శోధనలో? నా హృదయం కాఠినం అయిపోయింది, ఓకే, యాక్సెప్టెడ్. సైతాన్ని శోధిస్తున్నాడు, యాక్సెప్టెడ్. మనుషులను ద్వేషిస్తున్నారు, యాక్సెప్టెడ్. కానీ దేవుని నమ్ముకున్నాను కదా, నేను దేవుని సేవ చేస్తున్నాను కదా, నేను 10 మంది వాక్యం చెప్తున్నాను కదా, నాకెందుకు శోధనలు? నీకెందుకు ఈ శోధనలు? ప్రభు నమ్ముకుని నీకెందుకు శోధనలు? బాప్తిసం తీసుకుని నీకెందుకు శోధనలు? నీ రక్తాన్ని, ఆయన రక్తం చేత నిన్ను కడుక్కున్నాడు, నీకెందుకు ఈ శోధనలు? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నా సోదరు, నా సోదరి. నేర్చుకుందాం ఈరోజు ఎందుకు ఈ శోధనలు నీకోసం. 1 పేతురు 1వ అధ్యాయం. 1 పేతురు 1వ అధ్యాయం. మొదటి పేతురు 1వ అధ్యాయం తీయండి అందరూ కూడా. ఐదవ వచనం చదువుతున్నాను చూడండి. 5వ వచనం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడినది. ఓకే, 6వ వచనం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరం బట్టి ఏమన్నా తర్వాత నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు ఏం కలుగుతుందమ్మా? దుఃఖముగా వచ్చిన. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చేసిన, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు మనం ఇందాక వేసిన నా ప్రశ్నకి, ఈ లోకంలో యేసుని నమ్ముకొని నాకెందుకు ప్రభు ఈ శోధనలు అనుకున్న వారికి సమాధానం దేవుని యొక్క ఆత్మ పేతురు ద్వారా చిన్న మాటలు పెట్టాడు దానికి ఆన్సర్. ఈ లోకంలో దేవుని నమ్ముకుని శ్రమలు శోధన పడుతున్న వారికి జవాబు పేతురు ద్వారా దేవుని ఆత్మ ఒక చిన్న మాటలు పెట్టాడు. ఏంటో తెలుసా మా మాట? ఏముంది అందులో? 6వ వచనంలో ఏమన్నా గమనించారా? అవసరమును బట్టి. దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి, ఇది మనకు తెలియదు. అందుకని రాత్రి నిలబడిన విత్తనాలు ఎలాగో వేరు లేకుండా చాలా మంది వెళ్ళిపోతున్నాం, దేవుని దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవుని మందికి దూరంగా వెళ్ళిపోతున్నాం, దేవుని వాక్యాన్ని వెళ్ళిపోతున్నాం, దేవుని దూరంగా వెళ్ళిపోతున్నాం. అందుకని అవసరం బట్టి నీకు శోధనలు వస్తున్నట్టున్నాడు. ఎవరితో మాట్లాడుతుంది ఈ మాట? ఈ లోకంతో కాదు, దేవుని నమ్ముకుని బిడ్డలతో మాట్లాడుతాడు ఈ మాట. నీతో నాతో మాట్లాడుతాడు ఈరోజు. యేసు రక్తం చేత కడబడి నీతో మాట్లాడుతాడు ఈరోజు. అవసరం బట్టి, నీడ్ఫుల్, ఇట్ షుడ్ బి, నీకు అవసరం అది ఈ శోధన అంటున్నాడు దేవుడు. అందుకని నేను అనుమతిస్తున్నా అన్నాడు దేవుడు. అది సైతాన్ వల్ల కానీ, మనుషుల కానీ, నా వల్ల కానీ ఈ శోధన ఎందుకంటే అవసరం అది అంటాడు దేవుడు. ఇది చాలా మందికి మనకు తెలియదు, నాకు కూడా తెలియదు మొన్నటి వరకు. ప్రభు నాకు కళ్ళు తెరిపిస్తున్న ఆత్మ నాకు తెలియలేదు సంగతి. మత్తయి సువార్తలో ఒక మాట చెప్పాడు ఆయన. మత్తయి లోక అన్నింటిలో చెప్పాడు సువార్తలో.
అన్ని జనులని ప్రార్థన చేయకండి. ఇందాక చదువుకున్నాం కదా ఆరోగ్య మత్తయి ప్రభు ప్రార్థన నేర్పించినప్పుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నాయేమో, మీకు అవసరంగా ఏమున్నామో నాకు తెలుసు, అవన్నీ నీకు ఇస్తా. మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని వాక్యాన్ని వెతకండి, దేవుని యొక్క రాబోతున్న రాజ్యం ప్రభుని వెతకండి అన్నాడు ప్రభు. ఏంటి దాని భావం ఏంటి? ఇప్పుడు అర్థం చేసుకున్నారా? ట్రై టు అండర్స్టాండ్ నౌ. మీకు అవసరమనేది ఏదో, మీకు అక్కరది ఉన్నది ఏదో నాకు తెలుసు అంటున్నాడు. అయితే నాకు తెలిసిన అక్కర ఏమిటంటే, ఏమి తిందునో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో. ప్రభువా నాకు మంచి ఉద్యోగం కావాలి, ఇంకా 3 పూటలు చక్కగా అన్నహారం కావాలి, నా భార్య బిడ్డలకి నేను ఆహారం పెట్టాలి, మంచి దుస్తులు నాకు కావాలి, మంచి ఇల్లు నాకు కావాలి, నా బిడ్డలు చక్కగా పైకి రావాలి, చక్కగా చదువుకోవాలి, బాగా స్థిరపడాలి, వారి చక్కగా పెళ్ళిళ్ళు కావాలి, నాకు మనవరాలు కావాలి, వాళ్ళు కూడా పెళ్ళి కావాలి, మళ్ళీ రొటీన్ మళ్ళీ సైకిల్, మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ యొక్క ఉద్యోగాలు, వాళ్ళ యొక్క ఇంకా అన్నీ. ఇదే నాకు తెలిసిన అవసరం. కానీ దేవునికి తెలిసిన అవసరం ఇది కాదా? నీకేది అవసరం నాకు తెలుసు, అవన్నీ ఇస్తా. నీకు తిండి కావాలా ఇస్తా, బట్టలు కావాలా ఇస్తా, ఇల్లు కావాలా, ఏది కావాలా నేను ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా. అవసరం ఎంత ఉంటుంది అది కూడా ఇస్తా. ఏంటి అవసరం తెలుసా? శోధన. అది కూడా నీకు ఇస్తాను, అడగకపోయినా నీకు ఇస్తా అంటున్నాడు దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం ఇదే, ఏం తిందామో ఏమి త్రాగుదాం, ఇవే మన అవసరాలు అనుకుంటాం. నీకు తెలియని అవసరము, దేవుడికి తెలిసిన అవసరము ఒకటి ఉంది, శోధన. అది నీకు అవసరం అంట, నాకు అవసరం అంట. ఎప్పుడు గమనించావా నీవు? అందుకనే రాతి నేల పడిన విత్తనాల వల్లే మనం చాలాసార్లు శోధన రాగానే, ఇదేంటి ప్రభు నేను నమ్ముకున్నాను కదా ప్రభువా, ఎందుకని తప్పుపోతున్నాం? వేరు లేదు కాబట్టి. ఎందుకు వేరు లేదు? అది అవసరము. అందుకని దేవుడు అందిస్తున్నాడు. ఆయన కానీ సైతాన్ కానీ మనుషులు కానీ అని తెలియకుండానే వాక్యం నుంచి మందిరం నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. ప్రతి శోధన నీకు అవసరం, నీకు అవసరం, నీకు అవసరం, లోకమా నీకు అవసరం, నాకు అవసరం. He knows what you need, I need more than what you know. తెలిసిందా? ఇప్పుడు ఎంత సంతోషమైందో ఆ మాట తెలియగానే. ఓహో, ఈ ఏం తిందుమో ఏం తాగుమో, ఎంత చక్కగా ఫ్యాన్ కింద ఏసీ కింద కూర్చుందుమో, ఇదే నాకు అవసరమైంది అనుకుంటున్నాను నేను అని అన్నాడు. సరే అవన్నీ తీసుకో, దీంతో పాటు శోధన కూడా పక్కన పెడుతున్నాను, అది కూడా నీకు అవసరం అన్నాడు దేవుడు నన్ను. ఎప్పుడు గమనించావా? నువ్వు ఎదుర్కొన్నటువంటి శోధన నీకు అవసరం, అది నీకు అవసరం. అది యేసుక్రీస్తుకే తప్పలేదు, ఎందుకంటే యేసుక్రీస్తుకి అవసరం అది. దేవుడు నిర్ణయం చేశాడు ఆయన సంకల్పంలో. He has written, it is done. It is done as it was written in the book of God. నీకు ఏది అవసరమో, నాకేది అవసరమో, అందరికీ ఒకే శోధనలు రావు. నాకేం శోధనలు రావాలో ఆయన రాసేసాడు అక్కడ, అదే వస్తాయి నాకు. నీకేం రావాలో రాసేసాడు ఆయన, అదే వస్తాయి నీకు. ఓకే, అర్థమైందా? యేసు నమ్ముకున్న మనకి శోధన ఎందుకు వస్తాయంటే, అది నీకు నాకు అవసరం కాబట్టి. ఇప్పుడు నేర్చుకుందాం కొంచెం లోతుకెళ్ళి. అవసరమా? నేను 3 పూటలు తినలేకపోతే చచ్చిపోతా, నేనే సెన్సి కాబట్టి అది అవసరం నాకు తెలుసు. బట్టలు లేకపోతే చలికి వణికిపోతా కాబట్టి బట్టలు అవసరం, ఇది నాకు తెలుసు. ఇల్లు లేకపోతే వర్షం తడిసిపోతా కాబట్టి నాకు ఇల్లు కావాలి, ఇది అవసరం నాకు తెలుసు. మరి శోధన ఎందుకు అవసరం ప్రభువా అని అడిగావా? దానికి జవాబు చెప్తాడు, వినండి. ఎందుకు అవసరం నేర్చుకుందాం. మొదటి పేతురు అక్కడే ఉంది చూడండి. మొదటి పేతురులోనే 7వ వచనం ఒకసారి చూస్తున్నాం చూడండి. 6 చదివి 7 చదువుతాం మళ్ళీ. మొదటి పేతురు 1:6-7. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించినారు కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతమున కొంచెము కాలం, ఎంతకాలమా? కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇప్పుడు 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనత కొలటకు కారణమగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చెప్తున్నాను అవసరం అని. ఎందుకో తెలుసా? చాలా మంది బంగారం తీసుకొస్తారు గనుల నుంచి, తీసుకొచ్చి నీకు అలా అమ్మేరు. ఎందుకంటే వాళ్ళు తీసుకెళ్తే నీకు ఎందుకు పనికిరాదు. దాన్ని ఏం చేస్తారు? ఆ బంగారాన్ని అగ్నిలో కాలుస్తారు. దాన్ని అగ్నిలో కాలిస్తే అందులో వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. శుద్ధ సువర్ణము మంచి బంగారం బయటకు వస్తుంది. ఎందులో నుంచి? అగ్నిలో నుంచి. ఈ శోధనలు కూడా నీకు అగ్ని, నీ విశ్వాసానికి ఒక పరీక్ష కావాలి. అందుకని ఈ శోధనలు ఒక అగ్ని వల్ల నీకు దహిస్తాయి. అందుకని దేవుడు అనేది ఇచ్చినా, సైతాన్ని తీసుకొచ్చినా, మనుషులు తీసుకొచ్చినా. ఇప్పుడు
అందరూ చక్కగా స్కూల్ జాయిన్ అయిపోయారు. మొన్న మార్చి ఏప్రిల్ ఏం జరిగినాయమ్మా అందరికి? చాలా చక్కగానే కరోనా ప్రతిరోజు వస్తే బాగుండు. పరీక్షలు బాగా అందరూ వెళ్ళిపోయారు పైకి. కరోనా వస్తే చక్కగా పరీక్షలు ఉండవు కదా, హాయిగా వెళ్ళిపోదురు. కానీ ఇప్పుడు అలా చేయలేదు, అప్పుడు అలా లేదు. అందుకని ఫెయిల్ అయిపోయి చాలా చచ్చిపోయారు. అయ్యో ఫెయిల్ అయిపోయారని. అప్పుడైతే పాస్ అయిపోయాడు కరోనా వచ్చిందని. ఎందుకని పరీక్షలు లేవు అప్పుడు. ఇప్పుడు పరీక్షలు ఉన్నాయి. కష్టం, శోధన, చదవాలి, రాయాలి. అమ్మో ఏ మార్కులు వస్తాయో. ఎంతమంది మా పిల్లలు చదువుతున్న ప్రార్థన చేయండి పరీక్ష మంచి బాకు. ఎందుకంటే 2 సంవత్సరాలు చదువుకు దూరంగా వెళ్ళిపోయారు. సెల్ ఫోన్లు పెట్టుకుని అవే నేర్చుకున్నారు. ఇప్పుడు పరీక్ష అంటే ఎవరు చదువుతాడు? అందుకే చాలా ఫెయిల్ అయ్యారు. ప్రభుత్వం కూడా విమర్శిస్తున్నారు. అందుకే ఒక వ్యక్తి బ్రైట్ స్టూడెంటా, నార్మల్ స్టూడెంటా, బిలో యావరేజా ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష పెట్టాలి. లేకపోతే కరోనా వస్తే అందరూ పాస్ అయిపోతాడు. చాలా మంది జీవితంలో అది కోరుకుంటున్నారు. అది జరగని పని. పరీక్షలు నీకు అవసరం. నీకు విశ్వాసానికి పరీక్షలు అవసరం. ఎందుకంటే నీ హృదయంలో విశ్వాసం ఈ యొక్క అగ్ని చేత, ఈ శోధన అగ్ని చేత నేను దహిస్తాయి. అప్పుడు నువ్వు ఎలా వస్తామా? శుద్ధ సువర్ణమూలె బయటకు వస్తావు. యోబు ఉన్నాడు. యోబుని ఏం చేశాడు దేవుడు? ఈ శోధన చేత కాల్చేశాడు. ఆయన కాల్చిన తర్వాత, కాల్చబోయిన తర్వాత ఏం జరుగుతుందో ఆయన నోట్లోంచి, యోబు నోటి ఏ వచ్చినా చూడండి. యోబు ఏమన్నా చూడండి. అందుకని అవసరం. 3వ అధ్యాయం 23వ అధ్యాయం యోబు 23. అందరు బైబిల్ తీయండి. యోబు 23. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. అందరూ చాలా శ్రద్ధగా వినండి. 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. గ్లోరీ టు జీసస్, హల్లెలూయా. ఆయన నన్ను శోధించిన తరువాత ఏమన్నాడమ్మా? నేను సువర్ణము వలె కనబడుదును. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు సువర్ణం వలె కనబడుతానంటున్నాడు? శోధించిన తర్వాత. శోధించబడగా నువ్వు అందరూ పెద్ద విశ్వాసులే, కానీ శోధించిన తర్వాతే ఎవరు సువర్ణము, ఎవరు వెండి, అది ఎవరు మట్టి తెలిసేది. పైకి కనబడినంత బంగారం అనుకోకండి. చాలా మందిలో మట్టే ఉంటుంది, బంగారం కాదు. కనబడుతుంది, మట్టిలోంచి తీస్తారు కదా బంగారాన్ని. అందుకని నేను నడుచు మార్గము దేవునికి తెలియను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవన మార్గం వెళుతున్నానా? ఈ శరీరాశ, నేత్రాశ జీవన మార్గం వెళుతున్నా ఆయనకే తెలియను. అయితే అవసరాన్ని బట్టి ఇప్పుడు దేవుడు నన్ను శోధించిన తర్వాత, శోధన ఎంత అయిపోయిన తర్వాత, శుద్ధ సువర్ణం వలె నేను కనబడుతున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే యోబు దేవుడు ఇచ్చినటువంటి ఈ శోధనని బాబు వద్దన్నాడా? కావాలి, అవసరం. ప్రభా అనుగ్రహించు, పడతా. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమున ఘనత కలుగునుగా, మహిమ కలుగునుగాక. ఎందుకని? ఇది నాకు అవసరం, ఈ శోధన నాకు అవసరం అన్నాడు. అందుకని తర్వాత అగ్నిలోంచి సువర్ణం ఎలాగొచ్చిందో, బంగారం ఎలా వచ్చిందో, యోబు కూడా అలాగొచ్చాడు. అందుకనే అంతకుముందు కలిగిన దానికంటే 2 ఇంతలు దేవుడు ఆశ్రయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అందరూ వచ్చి అందరూ నమస్కారం చేశారు యోబుకి. శోధన నీకు అవసరం నా సోదరి. తిండే కాదు నీకు అవసరం, నీ బట్టే కాదు నీకు అవసరం, నీ ఇల్లే కాదు నీకు అవసరం, నీ ఉద్యోగం కాదు నీకు అవసరం. దానికంటే ముఖ్యమైనది శోధన నీకు అవసరం. అప్పుడే నీకు విశ్వాసం, నువ్వు బలపడతావు, దేవునికి దగ్గర అవుతావు, దేవునికి దూరం వెళ్ళిపోకుండా దగ్గర అవుతావు. మేషక్ షడ్రక్ అబేద్నెగో వాళ్ళని అగ్నిలోంచి ఎలా పరీక్ష పడ్డారో ఈ శోధనలు నిన్ను శోధిస్తాయి. రెండో కారణం, ఓకే, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. అయితే రెండో కారణం చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, హెబ్రీ 2:18 వచ్చిన చదువుతున్నాం. ఆఖరి మాట ఎవరైనా చదవండి. హెబ్రీ 2:18. అందరు గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత మీనింగ్ ఉందో. క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, ఓ విశ్వాసి, ఓ సాక్షి, నేర్చుకో ఈ వాక్యం నుంచి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఉండి నీ కొరకు ప్రాణపెట్టడానికి వచ్చాడు. యేసుక్రీస్తు కూడా ఆయన శోధింపబడి ఉచ్యం వల్ల బయటకు వచ్చాడు. ఎందుకని? తన వల్ల ఎవరైతే శోధన పడుతున్నారో వారికి సహాయం చేయడానికి ఈ శోధనలు ఆయనకి ఏమైనామా ఒక కాలేజీ అనమాట, ఒక యూనివర్సిటీ, ఒక ట్రైనింగ్. యేసుక్రీస్తుకి మళ్ళీ చదువుతాను, ఇప్పుడు అర్థమవుతుంది, చదువుతాను చూడండి. తాను శోధింపబడి సంపొందిన కనుక శోధింపబడే వారికి సహాయం చేయగలబడి ఉన్నాడు.
ఆయన ఈ శరీరాశ అంటే ఏంటి, నేత్రాశ అంటే జీవితం ఏంటి, మనుషుల దగ్గర శోధనలు వస్తాయి, చైతన్యాలు వస్తాయి, దేవుని దగ్గర వస్తాయి, ఇవన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి ఈ రోజు నేను ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా శోధన దగ్గర దృష్టిని తప్పించమనగానే నా శోధనుడు ఆయనకు అర్థమైపోతుంది. అర్థమైపోయి నాకు సహాయం చేస్తాడు ఆయన. ఎందుకని ఆ శోధన ఆల్రెడీ ఈ వెంత్రు గాంత్రు. అందుకని నీకు శోధన నీకు అవసరం. ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు నా కాలు చెయ్యి నొప్పి వచ్చింది, ప్రార్థన చేశా, తగ్గిపోతుంది. రేపు పొద్దున నాకు ఫోన్ చేసి, ప్రభు బ్రదరు ఇది ఒక కాలు చెయ్యి నొప్పి వచ్చింది, ప్రార్థన చేయంటే నేను నా ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసు? అప్పుడు మామూలుగా ఉండదు, చాలా ఫలవంతంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ గాన్ త్రూ దట్ పెయిన్. ఈ కాలు నొప్పి ఎలా ఉందో, భుజం నొప్పి ఎలా ఉందో, నడు నొప్పి ఎలా ఉందో, ఇవన్నీ నేను వెళ్ళాను. కాబట్టి వాడు ప్రార్థన చేయడం అడగానే నా ప్రార్థన వీటి వెళ్ళి వెరీ ఫ్రూట్ఫుల్. ప్రభు ఒకప్పుడు నేను ఇలా వెళ్ళాను, వాడిని ఆచరించిన ఆయన, వాడు తప్పించిన ఆయన, ఈయన పనికొస్తుంది ఈ నొప్పి. నాకు ఈ నొప్పి అవసరం కాబట్టి శోధనలో వస్తే నాలాంటి శోధన వెళ్తున్న వారికి నేను సహాయం చేయడానికి, ప్రార్థన చేయడానికి అవకాశం నాకు దొరుకుతుంది. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఈస్ కాలేజ్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ PhD డిగ్రీ. ఈ శోధన నీకు తెలుసా? నీకు కాలేజీకి వెళ్ళి చదవక్కర్లేదు. ఈ శోధనలే నీకు PhD డిగ్రీ ఇస్తే దేవుని దగ్గర ఇచ్చి నువ్వు చదివితే మనుషులు ఇస్తారేమో, ఒక ప్రైజ్ అడగలే, మంచిదే చదవాలి. దీనికంటే శ్రేష్టమైన PhD దేవుడు నీకు ఇస్తాడు వెన్ యూ పాస్ దిస్ టెస్ట్. అందుకే అవసరం నా సోదరి. నీ జీవితంలో శోధనలు నిన్ను శుద్ధ సువర్ణాలు మార్చడానికి, ఇతరులకి నిన్ను అడుగుతారు, నీ పక్కన ఎక్కడ పని చేస్తావు అక్కడ నేను అడగొచ్చు, అయ్యో బామ్మ నువ్వు చర్చికి వెళ్తావు కదా, నువ్వు ప్రార్థన చేయవమ్మా అని నేను అడగొచ్చు. ఆ బాధ నీకు ముందే తెలుసుంటే నీ ప్రార్థన చాలా ఫలవంతంగా ఉంటుంది. అందుకే అనుభవిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కొన్ని శ్రేష్టమైన మాటలు ఊహించుకుందాము. అందరికి శోధనలు వస్తాయి. శోధన అంటే నేర్చుకున్నాం, ఎవరి దగ్గర నేర్చుకున్నాం, ఎందుకు వస్తే నేర్చుకున్నాం. ఇప్పుడు శోధన వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలి? దిస్ ఇంపార్టెంట్. అందుకని లేకపోతే రాత్రి నెలలో పండినటువంటి విత్తనాలు అంటావు. ఈ శోధన అందరికి తప్పు వస్తాయి, ఆ దేవుని దగ్గర కానీ చేత మనుషులు కానీ. అప్పుడు నువ్వేం చేయాలా? పరీక్షలో కూర్చున్నాను, ప్రశ్న ఇచ్చాడు, ఆ ప్రశ్న జవాబు నాకు తెలిస్తే రాస్తా, లేకపోతే సున్నా. చాలా మందికి తెలియదు కాబట్టి పేలిపోతున్నారు. రాతి నేలను పడినటువంటి విత్తనం వాళ్ళే ఫలించలేకపోతున్నారు. ఇప్పుడు నేర్చుకుందాం మనందరం, మంచి నేలను పడిన విత్తనం వాళ్ళు ఎలా ఉండాలి నేర్చుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం ఏంటి? యాకోబు పత్రిక మొదటి అధ్యాయం. ఆ హెబ్రూ పక్కన ఉంటుంది. యాకోబు మొదటి అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు ఇచ్చిన వాడే ప్రభుత్వాన్ని ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏమన్నాడమ్మా? శోధన సహించేవాడు ధన్యుడు. ఇది నేర్చుకోవాలి ఈరోజు, ఇది తెలుసుకోవాలి నీవు, ఇది అవసరం. ఎప్పుడైతే నువ్వు దేవుని వల్ల కానీ సైతాన్ వల్ల కానీ మనుషులు కానీ శోధింపడుతున్నావో, నేనెవరినప్పుడు ఏముందమ్మా అక్కడ? నేను ధన్యుడిని, నేను ధన్యురాల్ని. వింటున్నారా? శోధనకి వచ్చినప్పుడు నువ్వేమనుకోవాలి? నేను ధన్యురాల్ని, నేను ధన్యుడిని. కానీ మనం ఏమనుకుంటాం? నాకైనా ఈ శ్రమలు, నాకైనా ఈ శోధనలు, ఆ పక్కడు బాగున్నాడు కదా, పక్కన బాగుంది కదా, నాకైనా ఇలా మనం అనుకుంటాం. అందుకనే ఫెయిల్ అవుతున్నాం, 0 మార్కులు వస్తున్నాయి, ఫలించడం లేదు, 30 అడుగుతున్నారు. ఎందుకని? దేవుడు కానీ సైతాను కానీ మనుషులని శోధించినప్పుడు ఐఆమ్ బెస్ట్, నేను ధన్యుడిని, ధన్యురాలని అనుకోవాలి. నీవు నేర్చుకో, ఇవాళ నుంచి స్టార్ట్ ప్రాక్టీస్. చిన్నతనం ఈ నేర్చుకునే కదా ఈరోజు నువ్వు చదవడం, బైబిల్ చదువుతున్నావు, ఈరోజు స్టార్ట్ చేయి. నీ శోధనలు నీ జీవితంలో వచ్చినప్పుడు నేను ధన్యుడని ఎంచుకోవడం ఈరోజు స్టార్ట్ చేయి. నీ జీవితంలో ఎంత దీవెనలు పొందుకుంటావో నేర్చుకో. ఎందుకని ధన్యురాలు అన్నాడు తెలుసా దేవుడు? ఈ యాకోబు పౌలు గారు చెప్తాడు దీనికి ఆన్సర్, ఎందుకు ధన్యురాలు చూడండి. 1 కొరింథీ 10వ అధ్యాయం చేయండి. 1 కొరింథీ 10వ అధ్యాయం. ఎందుకు ధన్యులు మనం? 1 కొరింథీ 10. పదమూడవ వచనం చదువుతున్నాను చూడండి. 13వ వచనం, 1 Corinthians 10:13 verse. సాధారణంగా మనుష్యకు కలుగు ఏమన్నా శోధన తప్ప మరి ఏది మీకు సమయంపలేదు. దేవుడు ఏమన్నా నమ్మతగిన వాడు, మీరు సహింపగలిగేదంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలడకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గంను కలుగజేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని ధన్యుడివి.
దేవుడు కానీ దేవుడు ఒక సైతాన్ వల్ల మనుషు కానీ అనుమతిస్తే ఆయన తెలుసు నువ్వు ఎంత సహించగలుగుతావో అంతే శోధిస్తాడు అంతే. ఇప్పుడు 7th క్లాస్ స్టూడెంట్ ఉన్నాడు, 10th క్లాస్ సిలబస్ వేసి రాస్తాడు, పరీక్ష పెడితే పాస్ అవుతాడా? ఒక డిగ్రీ స్టూడెంట్ ఉన్నాడు, పీజీ కోర్సు రాస్తే పాస్ అవుతాడా? అందుకనే సిలబస్ వారి జ్ఞానానికి వయసు తగ్గట్టుగా ఈ యొక్క అధ్యాపకులు ఫిక్స్ చేస్తారు. అలాగే నువ్వు ఎంత శోధించగలుగుతావో అంతే దేవుడిని ఫిక్స్ చేస్తాడు సిలబస్. పరలోకంలో నీ కొరకు నువ్వు సహింపలేనంతడుగా దేవుడు ఎప్పుడు నేను శోధించాడు. అంచేత నువ్వు శోధనలు ధన్యురాలు అనుకో, ధన్యుడు. ఎందుకంటే ఆయన తెలుసు నేను ఎంత శోధించగలుగుతానో, నా నొప్పి వస్తుంది, నేను ఎంత నొప్పి భరించగలుగుతానో అంత అనుమతిస్తాడు ఆయన. అంతకనే ఎక్కువ ఇలా చచ్చిపోతా. నీ యొక్క శక్తి ఏమిటో ఆయన తెలుసు, నా శక్తి ఏమిటో తెలుసు, అంతే అనుమతిస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, అంత మాత్రమే కాదు, ఆ బరిలో నుంచి ఆ శోధన నుంచి తప్పించుకునే మార్గంలో కూడా నీకు ముందు పెడతాడు. దీని స్తోత్రం హల్లెలూయా. చాలా మంది అడవిలో చిక్కుకుపోతారు, మార్గం తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే గూగుల్ పట్టుకుంటారు, ఆ గూగుల్ మనం నడిపిస్తారు సరైన మార్గంలోకి. నిన్ను కూడా అంతే. ఈ శోధన పడిపోయినప్పుడు దేవుడు ఎంత సహించగలుగుతా అంత సహించి బయట మార్గం కూడా చూపిస్తాడంట. చక్కగా వచ్చేస్తావు, నేనేం మార్గం నేను అప్పుడు యోగులు చెప్తావు, నేను శుద్ధ శోభనమని ఉన్నాను ఇప్పుడు అని చెప్పేసి. అర్థమవుతుందా? నీ జీవితంలో శోధన వచ్చినప్పుడు ధన్యుడివి, ధన్యురాలివి. ఎందుకంటే గాడ్ నోస్ నీకు ఎంత శోధన కావాలో అంతే ఇస్తాడు. అందుకని ఎక్కేవాడు. నాట్ ఈవెన్ %1 కూడా ఇవ్వడం. అంత మాత్రమే కాదు, ఆ శోధన నుంచి అలా బయటికి రావాలో అనే నీ దగ్గర నుండి నిన్ను నడిపిస్తాడు సరైన మార్గంలో. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇలా గనగన చేస్తే ఆఖరి చెప్తున్నామేనండి, నీకు వచ్చే ఆశీర్వాదం ఏంటి చెప్పి ముగిస్తా. హల్లెలూయా. మరి దేవుడు ఒట్టిన వదిలిపెడతాడా? పరీక్ష రాయగానే ఏమవుతుందమ్మా? పాస్ చేస్తా. నాకు ఒక వ్యక్తికి 90% వచ్చిందనుకోండి, లేకపోతే 98 వచ్చిందనుకోండి, ఎలా ఉంటాడు ఆ వ్యక్తి? ఎంత సంతోషం. ఈరోజు నువ్వు కూడా ధనురాలు వెళ్ళే ధనుడిగా మారిపోయి దేవుడు చెప్పిన మాటలను బట్టి కార్యం చేస్తే దేవుడికి ఇచ్చే బహుమానం అంటే నేర్చుకోండి. అప్పుడు నువ్వు కూడా అలా గంతులేస్తావు. సరే, మొట్టమొదటిగా ఇప్పుడు ఇంకో మాట ఈ కార్యం దేవునికి ఆశీర్వాదం ముందు ఇంకో కార్యం చేయాలి. అది చెప్పి ఆశీర్వాదం వెళ్తా. మత్తయి సువార్త 26 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 26 ముందుగా ఆ దీవెన రావాలంటే ఇది కూడా చేయాలి నువ్వు. మత్తయి సువార్త 26, మత్తయి సువార్త 26 41 చదవండి ఎవరన్నా. మత్తయి 26 41 చదవండి కాబో. శరీరము బలహీనం. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఏమన్నా ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో నీతోటి నాతోటి లోకం అందరితో చెప్తున్నాడు ఆయన విశ్వాసించిన వారితోటి, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఒకటి ధన్యులుగా ఎంచుకోండి, ఎందుకంటే ఎంత సహించాలో అంత ఇస్తాడు. తప్పించుకొని మార్గం ఇస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2, బయటికి రావాలండి ఏం చేయాలమ్మా? ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలి? ఎందుకు మెలుకుని ప్రార్థన చేయమని అంటున్నాడు దేవుడు? చాలా మంది నిద్రపోయి చేస్తారు కాబట్టి. ప్రార్థనలో అంటే నిద్ర అనుకుంటే చాలా మందికి, ప్రార్థన అంటే నిద్ర చాలా మందికి. ఎప్పుడు చక్కగా కమ్మటే నిద్ర వస్తుంది ప్రార్థనలో. ఎందుకంటే అందుకని అన్నాడు కదా, ఆత్మశక్తి శరీరం మనం ఎందుకన్నాడు? ఆయన తెలుసు కాబట్టి. వాకింగ్ చెప్తుంటే చక్కని కమ్మటి నిద్ర, ప్రార్థన అంటే కమ్మటి నిద్ర. అందుకని మందిరం కూడా రాబోయే ఇంటి నిద్రపోతాం మనందరం కూడా. ఒట్టని చెప్పాడండి ఇవన్నీ. ఇక్కడ ప్రార్థన జరుగుతున్నాయి, ప్రార్థించి మెలుకుండి ప్రార్థన చేయమని ఇంటి నిద్రపోయిన వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో? ఆయన శిష్యులే పడుకున్నారు కదా. ఇదిగో నన్ను దేవుడు శోధిస్తున్నాడు, సైతానుడు వచ్చేసాడు, మనుషుడు యోధ వచ్చేసాడు, దేవుడు రాసేసాడు, జరుగుతున్నాయి, ప్రార్థన చేయండి. వీళ్ళు హాయిగా నిద్రపోతున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడ సంఘంలో ప్రార్థన చేసిన మీ ఇంటి దగ్గర ఎంతమంది నిద్రపోతున్నారు? అందుకని అన్నాడు, మెలుకుగా ఉండి ప్రార్థన చేయండి, మెలుగుండి ప్రార్థన చేయండి, అప్పుడు శోధన తప్పిపోతాయి. ఇప్పుడు ఇలా చేస్తే ఇప్పుడు నీకు వచ్చే ఆశీర్వాదం చెప్తాను, దేవుడు చెప్తాడు వినండి. మొట్టమొదటిగా 2 ఆశీర్వాదాలు ఉన్నాయి వినండి. మొదటి యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు 1, యాకోబు 1 12వ వచనం ఇంత చదువుకున్న దాంట్లోనే తర్వాత ఏముందో చూడండి. శోధన పెంచాడు, దాని తర్వాత అతను దీవెనంటే రాశాడు అక్కడ. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి ఏముందన్న తర్వాత వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుని స్తోత్రం. గట్టిగా దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ శోధన కనుక గెలిస్తే దేవునికి ఏం పెడతాడమ్మా? జీవ కిరీటం.
నేను రాజునైతే మనుషులాగా పెట్టేది రత్నాలు కిరీటాలు పెట్టవచ్చు, దావీదుకి పెట్టినట్టుగా, సొలొమోనుకు పెట్టినట్టుగా. కానీ శోధనలు గెలిస్తే ఏం జరుగుతుంది తెలుసమ్మా? యుద్ధం గెలిస్తే వాళ్ళకి కిరీటం, పరుగు పందులు గెలిస్తే వాళ్ళకో కిరీటం, ఒలింపిక్స్లో పరిగెడితే వాళ్ళకు కిరీటం బంగారం. కానీ ఈ శోధన గెలిస్తే దేవుడు నాకు ఇచ్చే ఆశీర్వాదం తెలుసమ్మా? నీ తల మీద జీవ కిరీటం. ఇది ఏ మనుషుడు ఏ దేవత ఈలోకి ఎవరెవలేరు, దేవుడు మాత్రం నీకు ఇచ్చే జీవ కిరీటం. అదే నీ కొరకు ఆయన సిద్ధపరుస్తున్నాడు జీవ కిరీటాన్ని. ఒక్కొక్కరికి ప్రతి ఒక్కొక్కరికి జీవ కిరీటాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇది నీకు కావాలా నా సోదరు, నా సోదరి? ఈ జీవ కిరీటాన్ని పొందుకోవడం ఆశతోటే ఆ ప్రభు మాట అన్నాడు, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించేవాడు ఏసేపు చూస్తూ నీ ఎదురున్న పందెంలో ఓపుతో కొనబెట్టావు, అప్పుడు నీ జీవ కిరీటం. శోధన సాగిపోదు, వెనక్కి వెళ్ళిపోదు, రాత్రి నేల పడేటువంటి విత్తనాలు ఉండొద్దు, ఫలించు. అప్పుడు నీకు దేవుడు ఇచ్చేది ఏంటమ్మా? జీవ కిరీటం. ఇప్పుడు ఆఖరి కూడా చెప్తాను, వినండి. ప్రకటన గ్రంథం తీయండి అందరూ కూడా. ప్రకటన 3వ అధ్యాయం, ప్రకటన 3. పదవచనం, రెవల్యూషన్ 3:10. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను ఏముందన్న తర్వాత శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు కొన్ని గత వారం మనం చూసాం, యేసుక్రీస్తు చేతిలో కుడి చేతిలో ఏముందమ్మా? ఒక గ్రంథం, 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఆ 7 ముద్రలు ఇప్పినప్పుడు ఏం జరిగింది? ఈ లోకం మీదకి మహాశ్రమలు వచ్చినాయి. గ్రేట్ ట్రిబులేషన్స్ గోయింగ్ టు కమ్ ఎనీ డే, ఎనీ మూమెంట్స్. వీఆర్ హెడింగ్ టు దట్. ప్రపంచమంతా ఆర్థిక సంబంధమైనటువంటి చిక్కులు పడిపోతుంది. ఆర్థిక సంక్షోభంతో ఫైనాన్షియల్గా పూర్లు అయిపోతున్నాయి. ఒకటి పెద్ద పెద్ద కంట్రీస్ కూడా ఇన్ఫ్లేషన్. శ్రీలంక చూడండి, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది. ఈవెన్ అగ్రరాజ్యాలు కూడా ఈ మాంద్యము, ఆర్థిక మాంద్యం వెళ్ళబోతున్నది నా సోదరు, నా సోదరి. ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు. వీఆర్ హెడింగ్ టు సెకండ్ కమింగ్. ఆర్థిక సంక్షోభంలో పడిపోతున్నాం. మహాసనం రాబోతున్నాయి, కరువు కాటకాలు రాబోతున్నాయి. అది ఇప్పుడు కనుక దేవుని నమ్ముకుంటే నీకు ఆ కాలంలో దేవుడు ఏం చేస్తాడమ్మా? దేవుడు ఏం చేస్తాడంటమ్మా? ఆ శోధంలో నుంచి తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ శ్రీలంకలో వచ్చినటువంటి కష్టాలు ఈ రోజు నీకు వస్తాయేమో, అప్పుడు దేవుని పక్కన నిన్ను తప్పిస్తాడు. సెకండ్ కమింగ్ ముందు రాబోతున్న కష్టాల నుంచి కూడా తప్పిస్తాడు. ఆ రాజ్యంలో ఆయన సింహాసనం దగ్గర నీకు శాశ్వత రాజ్యము, నీ తల మీద జీవ కిరీటము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శోధన చూసి రాతి నేలన పడిన విత్తనాలు ఉండొద్దు, మంచి నేలన పడిన విత్తనాలు ఉండాలి. అప్పుడే ఈ ఆశీర్వాదం. జీవ కిరీటము. రాబోతున్న రాజ్యంలో శ్రమలన్నీ పోతాయి. ఈ లోకంలో వచ్చిన శ్రమలను కూడా దేవుడు తీసివేస్తాడు. దేవుని కుమారుడిగా ఇతరులకు సాక్షిగా ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతావు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా అని ప్రార్థన చేసుకుందాం. దేవానికి నా స్తోత్రం తండ్రి, నీ బిడ్డ ఆశ్రయించి దీవించు. ఈ శోధన ఎన్నొచ్చినా ధనుడిగా భావించుకున్నా నేను నీ జీవికరణను పొందినట్లుగా, యోగు వలె, ఒక దావీదు వలె, ఒక పౌరు గారి వలె, నీ కుమారుడు యేసుక్రీస్తు వలె, యేసునైనా నీ వలె ముందుకు వెళ్ళే భాగ్యం తెచ్చేసి, అది మీ దగ్గర నుంచి వచ్చినా సైతం వచ్చినా మనుషులు ఏమవుతుంది, వీ డోంట్ కేర్. నువ్వు అనుమతిస్తే కానీ మాకేం జరగదు. వీటన్ని బండి కొందనాన్ని తెలుసు, మంచి నేల బండి విత్తనాలు ఫలింపచ్చామని, చిన్న మందిని దీవించమని, ఈ యొక్క వాక్యాన్ని ముద్ర వేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కళ్ళు మూసుకోండి.